కొలుసు పార్థసారథి రాష్ట్రంలో ఒక సీనియర్ నాయకుడు. 25 సంవత్సరాల పైబడి అతని రాజకీయ జీవితంలో 5 నెలల క్రితం మొదటిసారి ఒంటరి అయిపోయాడు. మొదటి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గంలో ఒక్కసారిగా జీరో అయిపోయాడు. దానికి కారణం వైసీపీ పార్టీని వీడినట్లు ప్రకటించటం. వైసీపీ పార్టీకి రాజీనామా ప్రకటించిన వెంటనే అప్పటి వరకు అతని నుండి లబ్ధి పొందిన నియోజకవర్గ నాయకులు కనీస విలువలు కూడా పాటించకుండా కొలుసు పార్థసారథిని దూరం పెట్టారు. అది ఎంతలా అంటే నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో పర్యటించినప్పుడు కనీసం గ్రామ సర్పంచులు కూడా పలకరించడానికి రాలేనంతగా. అప్పటి వరకు పార్థసారథి వెంట తిరిగిన చాలామంది నాయకులు పెనమలూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా మంత్రి జోగి రమేష్ను ప్రకటించిన వెంటనే స్వప్రయోజనాల కోసం జోగి రమేష్ను మెప్పించటం కోసం పార్థసారథిని తిట్టిన వారు అనేకం. కాలక్రమేణా తెలుగుదేశం పార్టీ తరఫున నూజివీడు నియోజకవర్గం నుండి విజయం సాధించడంతో రాష్ట్ర మంత్రిగా అవకాశం దక్కింది. అదే సమయంలో పెనమలూరులో జోగి రమేష్ ఓటమి పొందటంతో ఇప్పుడు మళ్లీ పార్థసారథిని తిట్టుకునేవారే పొగడటం మొదలుపెట్టారు. మరొకసారి మానవతా విలువలు మర్చిపోయి పార్టీలు మారి సారథి ద్వారా ఏదో ఒక విధంగా ప్రయోజనం పొందాలని తహతలాడుతున్నారు. ఒకప్పుడు పెనమలూరు నియోజకవర్గంలో జీరో అన్నవారే ఇప్పుడు మా నాయకుడు హీరో అంటూ తెగ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే కొసమెరుపుగా కొంతమంది కార్యకర్తలు మరియు అభిమానులు సారథితో కష్టకాలంలో నిలబడ్డారు. అలాంటి వారికి సారథి ఎప్పుడు తోడు ఉంటాడు అని అనటంలో సందేహం లేదు.